భారతదేశ పౌరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ తరఫున ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా గణతంత్ర దినోత్సవ పురస్కరించుకొని, జాతీయ పండుగ పురస్కరించుకొని కులమత పార్టీ ప్రాంతాలకు అతీతంగా మేమంతా ఒకటే, భారతీయులమంతా ఒకటే అనే సందేశాన్ని యావత్ ప్రపంచానికి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ స్వాభిమాన్ పరిషత్. అదేవిధంగా లక్షలాది మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా రక్తాన్ని చిందించి ఆంగ్లేయులతో పోరాడి మనకి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చిన అమరవీరులు, అదేవిధంగా అహర్నిశలు మన సరిహద్దుల్లో శత్రు దేశాల నుంచి మనను కంటికి రెప్పలాగా కాపాడుతున్న సైనికులు, జవాన్లు, అదేవిధంగా అంతర్గతంగా శాంతి భద్రతలు కాపాడుతున్న మన పోలీస్ శాఖ వారందరూ కూడా భరతమాత సేవలో, సమాజ సేవలో ప్రాణాలు అర్పించిన వారందరూ కూడా నిస్వార్థంగా మనందరి సంక్షేమం కొరకు, శ్రేయస్సు కొరకు వాళ్ళు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు. కాబట్టి వారి సేవలు చిరస్మరణీయం. వారి వెలకట్టలేని అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, అదేవిధంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పండుగ నాడు మా వంతు కృతజ్ఞతా భావంగా వారి గౌరవ సూచకంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా యువకులు, ఈరోజు యువత కొంత పెడదారిన పట్టడం చూస్తున్నాము. డ్రగ్స్ అయితేనేమి, వ్యసనాలైనటువంటి బెట్టింగ్లు అయితేనేమి, ఇంకో రకంగా ఆల్కహాల్, ధూమపానం, రకరకాల వ్యసనాలకు బానిస అవుతున్నారు. రాబోయే తరం వారిది. ఈ జనరేషన్ వాళ్ళు నిర్వీర్యం కావద్దన్న ఉద్దేశంతో సే నో టు డ్రగ్స్, ఆల్కహాల్, బెట్టింగ్ అనే నినాదంతో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం, అదేవిధంగా సాటి మనుషులకు మనం పరోక్షంగా ప్రాణదాతలం అవుతాం. కాబట్టి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారే రక్తం అవసరం. కాబట్టి వీరందరూ కూడా రియల్ హీరోస్. ఎవరైతే ప్రాణదాతలు ఇక్కడ రక్తదానం చేస్తున్నారో వారందరూ కూడా పరోక్షంగా ప్రాణదాతలు. ఒకరు రక్తదానం చేసిన పరిస్థితిలో ముగ్గురికి అది ఉపయోగపడుతుంది. కావున యువకులందరూ కూడా దేశభక్తిని పెంపొందించడానికి, అదేవిధంగా సమాజ సేవ అలవర్చుకోవడానికి రక్తదానాన్ని చేస్తున్న యువకులందరూ, ఈ శిబిరానికి వస్తున్న వాళ్ళందరూ కూడా హృదయపూర్వక పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తుంది. ఇది కేవలము జాతీయ పండుగ అంటే అంగు ఆర్భాటాలకే సరిపెట్టకుండా, సంబరాలకే సరిపెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సమాజ సేవ, మానవ సేవ మాధవ సేవ అన్నారు. సమాజ సేవ చేసినట్లయితేనే సమాజ నిర్మాణం, సాటి మనుషులకు మానవత్వం, అదేవిధంగా నైతిక విలువలు, సామాజిక విలువలు, మానవతా విలువలు పెంపొందించే ప్రయత్నం చేసిన వారైతాం. కాబట్టి పెద్దలుగా మన వంతు ప్రయత్నం చేస్తూ వారికి ఒక ఆదర్శంగా ఉండాలని, వారందరికీ కూడా మనం దిశ చూపించే బాధ్యత పెద్దలపై ఉన్నది. కాబట్టి కేవలం సంబరాలకే కాకుండా ప్రతి కార్యక్రమంలో ఎక్కడో ఒక చోట ఏ సంబరం జరిగినప్పటికీ కూడా అక్కడ ఎంతో కొంత సమాజ హితం, సమాజ సేవ ఉండాలనే చిన్న ప్రయత్నం చేస్తుంది తెలంగాణ స్వాభిమాన్ పరిషత్. ఈ కార్యక్రమానికి కులమత పార్టీ ప్రాంతాలకు అతీతంగా విచ్చేసి ప్రతి సంవత్సరానికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న వారందరూ కూడా పేరున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తుంది తెలంగాణ స్వాభిమాన్ పరిషత్.